ఇటీవల హైదరాబాద్లో ఏఐఎంఐఎం రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం నిజామాబాద్ జిల్లా కమిటీ వారు బోధన్ పట్టణానికి నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన అధ్యక్షుడిగా మీర్ ఇలియాజ్ అలీ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మీర్ ఇలియాజ్ అలీ ఆదివారం తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఈ కమిటీని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, మలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బిలాల్ మార్గదర్శకత్వంలో ఏర్పాటు చేయడం జరిగిందని, నూతనంగా ఎన్నిక కాబడిన కమిటీకి మే 13 మంగళవారం మజ్రిబ్ నమాజ్ సాయంత్రం 7:30 గంటలకు రాకాసిపేట్లోని మర్హబ్ ఫంక్షన్ హాల్లో అభినందన సభ జరుగుతుందని, ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఫయాజ్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. రేంజల్ బేస్లోని హజ్రత్ సయ్యద్ పాషా జలాల్ బుఖారీ దర్గాలో చాదర్ కప్పడం జరుగుతుందని, అనంతరం మీర్ ఇలియాజ్ అలీ నివాసంలో భోజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, కావున ఎంఐఎం మాజీ కౌన్సిలర్లు, పార్టీ ప్రతినిధులు ప్రజలందరినీ ఐక్యతతో పాల్గొనని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం బోధన్ కమిటీ ప్రధాన కార్యదర్శి అహ్మద్ బిన్ మోసిన్, కోశాధికారి హబీబ్ ఖాన్ ఖాదిర్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు అల్తాఫ్ సమీర్, పిఆర్ఓ కలీం తదితరులు పాల్గొన్నారు. रखा गया है उसमें इंशाअल्लाह ताला हमारे डिस्ट्रिक्ट के सदर जनाब फयाज अहमद साहब और उनकी टीम चीफ गेस्ट की हैसियत से वो बोधन आएंगे और मैं तमाम मजलिस के कारकुनों से, मजलिस के एक्स काउंसलर से और तमाम बोधन की आवाम से अदबन गुजारिश कर रहा हूं कि वो बरोज 13 तारीख मंगल बाद नमाज मगरिब मरहबा फंक्शन हॉल पर आके जलसे को कामयाब करे। जलसे के बाद हजरत सैयद शाह जलाल बुखारी साहब की दरगाह पर चादर चढ़ाएंगे। उसके बाद मेरे मकान यानी कि रंजल बेस शफीक चमन पर ताम का एहतमाम किया गया है। मैं तमाम हजरात से और मजलिस के कारकुनों से, मजलिस के चाहने वालों से और प्रेस वालों से अदबन गुजारिश करता हूं कि वो ज्यादा से ज्यादा तादाद में आकर इस जलसे को कामयाब करे और ताम का एहतमाम भी रखा गया है, वो लोग ताम कर जाए। బోధన ప్రజలందరికీ నా తరఫున సలాం వాలేకుం, నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ఇంపార్టెంట్ కారణం ఏంటంటే, బోధన్ మజ్లిస్ టౌన్ బాడీ ఎలక్టెడ్ గా నేను ప్రెసిడెంట్ ఎలక్ట్ అయినా దాని విషయంలో సన్మాన కార్యక్రమం మా పెద్ద అసదుద్దీన్ ఓవైసీ గారు డైరెక్షన్ మీదుగా 13వ తారీఖు మంగళవారము మర్హబా ఫంక్షన్ హాల్ రక్కాస్పేట్ లో సన్మానం ప్రోగ్రాం చేయబడును. దాంట్లో ముఖ్య అతిథిగా మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఫయాజ్ అహ్మద్ గారు రాబోతున్నారు. నేను బోధన ప్రజలందరికీ హృదయపూర్వకంగా మనవి ఏమనగా, మీరు అందరం కలిసి జల్సాకొచ్చి జల్సాని సక్సెస్ చేయాలని నా ఒక మనవి. 13వ తారీఖు మంగళవారం బాద్ నమాజ్ మగరిబ్ 7:30 జల్సా ఉంది. జల్సా తర్వాత మళ్ళీ దర్గా హజరత్ సయ్యద్ షా జలాల్ బుఖారీ దగ్గర వచ్చి జియారత్ చేసి తర్వాత మా ఇంటి వద్ద రంజల్ బేస్ షఫీ చమన్ లో అన్నం కార్యక్రమం ఉంది. దయచేసి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాలని నా ఒక మనవి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.